ఇవాళ జేఎన్టీ కాదు పెద్ద క్యాంపస్ అయింది. ఇవాళ గురజాల జేఎన్టీ క్యాంపస్ని యూనివర్సిటీ చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం? యూనివర్సిటీ ఎందుకయింది? ఆ రోజు ప్రారంభించబడ్డాయి కదా, ఇవాళ యూనివర్సిటీ అయింది. అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ విధానం ఏంటి అనేది ఇక్కడ ముఖ్యం. మా ప్రభుత్వ విధానం విద్య కానీ వైద్యం కానీ ఎట్టి బస్సులో ప్రైవేటీకరణ చేయకూడదు, ఎట్టి బస్సులో ప్రభుత్వాలే దాన్ని నడపాలని మా విధానం. మా విధానంతో 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించాం. మీ విధానం ఏంటి? ప్రైవేటేషను. మా విధానం అది కాదు. క్లారిటీగా చెప్పండి. దానికి ఎందుకు దొంగతీడి మాట ఇటు అటు అటు ఇటు ఇది సీట్లు ఇస్తారు అవి ఇస్తారు అవన్నీ మాకు తెలిసి మేమే పెట్టాం కదా. సీట్లు ఇచ్చినా దాన్ని ఫైనాన్షియల్గా రిస్టోర్ అవడం కోసం, కొంత కార్పస్ ఫండ్ రిస్టోర్ అవడం కోసం బి కేటగిరీ సి కేటగిరీ సీట్లు పెట్టాం కదా. ఈ కొత్తగా మీరు చెప్పేది ఏంది ఆ విధానం? మీరు చెప్పేది ఏంది విధానం? మేమే పెట్టాం కదా రోజు. ఆ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అవడం కోసం, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వకుండా ఉండడం కోసం బి కేటగిరీ సీట్ పెట్టాం కదా సీట్లు. అది కూడా ప్రభుత్వం నిర్ణయించింది కదా, ధరలో రేట్స్ ఫిక్స్ చేసి దానికి అవకాశం ఉంటే దాన్ని ఎఫర్ట్ చేసుకుంటారు. కానీ మీరు కాన్సెప్ట్ ఏంటి? ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని నిధులు ఇస్తూ ఉంటుంది. దాని సస్టైనబిలిటీ ఉండాలి. మీరు అది నేర్చుకోండి, ముందు తెలుసుకోండి. అసలు ప్రభుత్వ మెడికల్ కళాశాల అంటే ఏంటి, ప్రైవేట్ మెడికల్ కళాశాల అంటే ఏంటి. మీరు వెళ్ళండి మీ గీతంకి వెళ్ళి మీ గీతం మెడికల్ కళాశాలకు వెళ్ళండి. ఒక పేషెంట్ తీసుకొని మీ ఊరు నుంచి వాళ్ళు ఏం అడుగుతారో కొనుక్కోండి. మరి దాంట్లో కూడా కొంత పర్సంటేజ్ ఆఫ్ ఫ్రీ మెడిసిన్ వైద్యం చేయాలని ఉంది కదా. ఆ రోజు ఉన్న ఎంసీఏ నార్మ్స్లోనే ఉంది. మీరు చేస్తున్నారు. వాళ్ళు ఏమైనా ఎవరిని అడగగలరా? వాళ్ళకి ఏమైనా పర్యవేక్షణ ఉందా? ఎవరైనా ఏ అధికారి వెళ్ళి నువ్వెందుకు చేయలేదని ఎవరిని పర్యవేక్షణ? మనకు మిమ్స్ ఉంది. మిమ్స్లోకి వెళ్ళి నువ్వు ఎందుకు ఫ్రీ వైద్యం చేయవని ఎవరిని అడిగితే పర్యవేక్షణ ఉందా? ఏమంటే ప్రైవేట్ వాడు చాలా మా పమ్మ ఏమి చూసుకొని మీ పని మీద చూసుకుని అంటారు. వాళ్ళు నిర్వీర్యం చేస్తారు. ఎంత నిర్వీర్యం చేస్తారంటే రోజు వాళ్ళ పత్రికల్లో చూస్తారు, మీరే చూస్తారు. వాళ్ళ టీవీ ఛానల్, వాళ్ళ టీవీ ఛానల్లో కొన్ని ఛానల్లో మొత్తం ఆరోగ్యశ్రీని పూర్తి నిర్వీర్యం చేస్తారు. ఇవాళ ఆరోగ్యశ్రీ అంటే ఇవాళ ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేకుండా చేస్తారు. ఒకప్పుడు ఎవరికైనా ఏదైనా వస్తే నా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకెళ్తే చాలు నాకు వైద్యం జరిగిపోద్ది అనే భావన నుంచి ఇవాళ ఎక్కడ కార్పొరేట్ వైద్యం అనేది ఇవాళ మీరు పెట్టింది ఏంటి? రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఉద్దేశం ఏంటి? ప్రభుత్వ వైద్యం చేయిస్తుంది, అది ఎంత ఖరీదైనా. నీకు అవకాశం ఉంటే కార్పొరేట్లో కూడా చేసుకోమని, హాస్పిటల్లో కూడా. ఇవాళ కొత్తగా మీరు పీపీపీ పెట్టడం ఇదేదో కొత్తగా విధానం తెచ్చినట్టు చెప్తారేంటి? మేము కూడా ఆ రోజు చెప్పాం. ఆ రోజు లేదా ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ వైద్యం అపోలో హాస్పిటల్కి వెళ్ళొచ్చు, మెడికవర్కి వెళ్ళొచ్చు, వెళ్తున్నారు. అది ప్రైవేట్ హాస్పిటల్ కదా. కానీ ఎవరు దాన్ని డబ్బు పే చేసేది? ప్రభుత్వం. ఏమైనా తక్షణంగా ఇక్కడ ఏమైనా ఇబ్బంది వచ్చినా వాడికి ఎక్కడ వాడి ఆరోగ్యానికి ఎక్కడ ఇబ్బంది రాకూడదని ప్రభుత్వం మరి దాని తర్వాత కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు, ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ పీపీపీ మోడల్ వెనక్కి తీసుకొని ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని యథాస్థితిగా కొనసాగించే విధం వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తూ ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు పేదల పట్ల, మధ్యతరగతి కుటుంబాల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటుంది. దాని నిరసనమే ఈ కార్యక్రమం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, నిన్నటి రోజుని గౌరవ మంత్రి గారు